అది కూడా ఆటోమేటిక్ లో. అంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్. ఈ ఓన్లీ 37,000 కిలోమీటర్స్ డ్రివెన్. అన్ని ఆటోమేటిక్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 7 సీటర్ 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, 5 సీటర్స్ 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సలాంవాలేకుమ్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా మంది అయితే ఆటోమేటిక్ వెహికల్స్ అయితే అడుగుతున్నారు కదా. సో లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే చేశాను. సో చాలా కామెంట్స్ వచ్చినాయి, దాంట్లో ఆటోమేటిక్ సెగ్మెంట్ సపరేట్ చేయి వీడియో అని చాలా మంది అడిగారు కదా. సో అందువలన ఈసారి అయితే అన్ని ఆటోమేటిక్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 7 సీటర్ 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, 5 సీటర్స్ 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కమింగ్ టు ఫస్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 2020 మోడల్ బ్రీజా వెహికల్ చూసుకున్నట్టయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ అయితే విఎక్స్ఐ అండి, ఆటోమేటిక్ లో అయితే విఎక్స్ఐ వెహికల్ అవైలబుల్ ఉంది. బ్రిజా లేటెస్ట్ మోడల్ వెహికల్. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. సో సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ తో పాటు వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఎస్యూవి సెగ్మెంట్ లో ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. అదే విధంగా మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. అయితే మనకి పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. సో విఎక్స్ఐ ఆప్షనల్ కదా, సో పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుంది వెహికల్ కి. సీట్స్ కూడా చూడొచ్చు, లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది వెహికల్. లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, స్క్రాచెస్ ఏదే లేదు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సెన్సర్ అయితే వచ్చేసింది, బ్యాక్ డీఫాగర్ కూడా వచ్చేసింది. వెహికల్ నెంబర్ కూడా చూడొచ్చు, 5600 వెహికల్ నెంబర్. సో ఈవెన్ వెహికల్ కి ఒక్క చిన్న స్క్రాచ్ కూడా లేదు, ఉంది ఒక్క చిన్న మైనర్ స్క్రాచ్ మాత్రమే ఉంది. యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ టైర్స్ కూడా చూడొచ్చు మీరు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ అయితే అవైలబుల్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 66,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది, చూసుకోవచ్చు మీరు వెహికల్. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7,80,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ కి ఫాగ్ ల్యాంప్స్ A to Z కూడా రావడం జరుగుతుంది. విఎక్స్ఐ ఆప్షనల్. ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2015 మోడల్ గ్రాండ్ i10 ఆస్ట్రా. ఈ వెహికల్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఓన్లీ 70,000 కిలోమీటర్స్ డ్రివెన్ సింగిల్ ఓనర్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి అలై వీల్స్, ABS A to Z రావడం జరుగుతుంది. గ్లాసెస్ కానీ, డోర్స్ కానీ ఏది చేంజ్ అవ్వలేదు. విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్, టీల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి చూడొచ్చు మీరు, పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంటుంది. లెదర్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. బాడీలో మాత్రమే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సో యాక్సిడెంట్, ఫ్లడ్, డ్యామేజెస్ అట్లాంటి ఏది లేదు. సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే పెట్రోల్ వేరియంట్. వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే ఓన్లీ 70,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఆస్ట్రా ఫుల్లీ టాప్ ఎండ్. సో ఫైనల్లీ వెహికల్ కిలోమీటర్ చెప్పాను కదా. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 3,80,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో అదే విధంగా 7 సీటర్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ వచ్చి 2021 మోడల్ ZXi వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్. ఆటోమేటిక్ లో ఈ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర కూడా ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్లయితే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. వెహికల్ అయితే ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్. సో వెహికల్ కిలోమీటర్ కూడా చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, ఓన్లీ 37,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఇంటీరియర్ కూడా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. చూసుకున్నట్టయితే మనకి పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ రావడం జరుగుతుంది. వెహికల్ సీట్స్ కూడా చూడొచ్చు, లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టాన్ కలర్ లో ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సో టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. ఈ వెహికల్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. మనకి మైలేజ్ గురించి చూసుకున్నట్టయినా, ఈవెన్ రీసేల్ ప్రకారం చూసుకున్నైనా చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది వెహికల్. సో ఇంటీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ ఉంటుంది వెహికల్. సో చాలా కంఫర్టబుల్ వెహికల్. 7 సీటర్ లో ఈ వెహికల్ అయితే నంబర్ 1 వెహికల్ చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్ కూడా వచ్చేసింది. చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. స్మార్ట్ హైబ్రిడ్ 7 సీటర్ వెహికల్ చూస్తున్నారు, అది కూడా ఆటోమేటిక్ లో. అంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్. ఈ ఓన్లీ 37,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. డోర్స్, డిక్కీ, గ్లాసెస్ ఏది చేంజ్ అవ్వలేదు. 110% ఒరిజినల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 9,65,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 9,65,000 కి మనకి ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ అయితే వచ్చేసింది. ZXi 2021 మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ లో.
సో కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ 7-సీటర్లో లోయెస్ట్ ప్రైస్ వెహికల్ చూస్తున్నారంటే అది కూడా లేటెస్ట్ మోడల్ వెహికల్ వచ్చేస్తుంది. వై బికాస్ బ్యాంక్ సీజ్ వెహికల్స్ ఉన్నాయి, అందువలన చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2022 మోడల్ ఆటోమేటిక్ రెనాల్ట్ డ్రైవర్, చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, ఓన్లీ 27,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడొచ్చు, డ్యూల్ టోన్లో అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఉంటుంది. వెహికల్కి టైర్స్ కూడా చూడొచ్చు, 80-90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూద్దాం రండి. కమ్స్ టు ఇంటీరియర్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేసింది, పుష్ బటన్ స్టార్ట్. వెహికల్ చూడొచ్చు 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. నీట్ కండిషన్ లో ఉంది ఇంటీరియర్ కూడా. సో చూసుకోవచ్చు మీరు, ఈ కండిషన్ లో ఉంది. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా ఎక్స్టీరియర్ కూడా చూపిస్తాను మీకు. ఎక్స్టీరియర్ కూడా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డీఫాగర్, బ్యాక్ సెన్సార్, బ్యాక్ వైపర్ వచ్చేస్తుంది. బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. గ్లాసెస్, డోర్స్, డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదు. వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే 80-90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూపించాను కదా. వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కనుక్కున్నట్టయితే 2022 మోడల్ వెహికల్ అయితే ఉంది ఇది. సో ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే ఓన్లీ 27,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే 6,20,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో ఈ వెహికల్స్ అయితే మీ రిక్వైర్డ్ ప్రకారం ఆటోమేటిక్ వెహికల్స్ వీడియో అయితే చేయడానికి ట్రై చేశాను. సో ఈ వెహికల్స్ అయితే మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఈ ఆటోమేటిక్ సెగ్మెంట్ కాకుండా వీళ్ళ దగ్గర ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ వెహికల్స్ కాకుండా సిడాన్ వెహికల్స్, హ్యాష్ బ్యాక్, చాలా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి. అదే విధంగా మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్ చేయాలంటే వీళ్ళ దగ్గర అయితే విజిట్ అవ్వండి. సో ఇక్కడ విజిట్ అవ్వండి అని ఎందుకు చెప్తున్నానంటే చాలా ట్రాన్స్పరెన్సీ వర్క్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇంకా ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా చాలా హ్యాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మాన్యువల్ వెహికల్లో కూడా చాలా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు మాన్యువల్ వెహికల్స్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. సో మీ కామెంట్స్ ప్రకారం అయితే నేను వీడియో చేశాను. మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.